రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. 3.5 ఏళ్ల పాలన అస్తవ్యస్తమైందని, అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టినట్లుగా కళా తెలిపారు. ఇక గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వారి అభిప్రాయాలు సేకరిస్తున్న కళా వెంకట్రావుతో మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తున్న ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ఇదేం కర్మ కార్యక్రమం ఈ రోజు ఇచ్చల నియోజకవర్గం కేశవనపాలెం నుంచి ప్రారంభించారు. మనతో పాటు ఆ పార్టీ రాష్ట్ర పాలిట్ బ్యూరో మెంబరు మాజీ మంత్రి కళా వెంకట్రావు గారు ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే కళా వెంకట్రావు గారితో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 3.5 సంవత్సరాల నుంచి ప్రజలకు భారంగా తయారైంది. ప్రజల్లో అభద్రతాభావం, ప్రజలకి ఆడపిల్లలకి భద్రతాభావం లేకుండా అయిపోయింది. అసెంబ్లీలోనే బూతుల పురాణాలు, మరి అదొక కౌరవ సభలా తయారు చేసినటువంటి వ్యక్తులుగా మారారు. మరి ఆ రోజున విధ్వంసం ఏదైతే స్టార్ట్ అయిందో అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన, మరి అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా విధ్వంసకర కార్యక్రమాలే తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కడా జరగడం లేదు. 3.5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన పరిపాలన పైన ఎలా ఉంది అనేటటువంటిది ప్రజాభిప్రాయ సేకరణే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనేటటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొని ఈ కర్మ ఎప్పుడు వదిలించుకుందామా అనే విధంగా ప్రజల్లో ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి మేము రాస్తుంటే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఒకటి, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గ్యాసు 700 రూపాయల లోపునుంటే ఇప్పుడు 1250 రూపాయలు అయిపోయింది. నూనె డబ్బా 1500 ఉంటే 3000 పైచులకు అయిపోయింది. మరి అట్లాగే కరెంటు ధరలు పెంచినప్పటికి కూడా, ఛార్జీలు పెంచినప్పటికి కూడా ఎప్పుడు ఆరుతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇసుక గురించి అయితే మరి ఆ దుర్వినియోగం కానీ, ఆ మాఫియా గురించి చెప్పక్కర్లేదు అనేది పల్లెటూరుల్లో కూడా పూర్తిగా వినిపిస్తుండేటటువంటి కార్యక్రమం. అది వాళ్ళ మనసుల్లో ఏదైతే ఉందో దాన్ని చెప్తూ వాళ్ళు చెప్పేది ఒకటే మాకు వినిపిస్తుంది. 100కి 100 పాళ్ళు అందరూ కూడా న్యూట్రల్ పర్సన్స్ అయితే 100కి 90 మంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 100కి 30 మంది. మేము ఆ పార్టీ అయినప్పుడు కూడా చెప్తున్నాం, ఈ ధరలు కానీ, ఈ పరిపాలన కానీ బాగులేదు, పరిపాలన మారాలి, మరి ప్రభుత్వం మారాలి, బాబు గారు రావాలి, సుఖంగా ఉండాలి. ఏ విషయంలో కూడా ధరవర్లు కానీ, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కానీ, నిరుద్యోగం, వీటన్నిటి గురించి కూడా మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి అనేది పూర్తిగా కనిపిస్తుంది. దీన్ని ప్రజల్లో ఏ విధంగా ఉంది అనేటటువంటిది మరి ప్రజల నుంచి సేకరించి ఈ విధమైనటువంటి తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రజల తరఫున, ప్రజా సమస్యలపైన అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంలో చెప్తున్నాం. మాజీ మంత్రి కళా వెంకట్రావు గారి ఉద్దేశం ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన అయితే లభిస్తుందని అయితే చెప్తున్నారు. శ్రీనివాస్ అబ్దుల్లా.